ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం మన పిల్లలందరూ ఎవరైనా సరే వాళ్ళ మెదడు శక్తి పెంచాలి. మనం రకరకాల పదార్థాలు పెడతాం, కానీ తంత్రంలో ఒక తేలికైన పరిహారం ఉంది. ఇది నమ్మితేనే చేయండి, నమ్మకపోతే చేయమాకండి. ఎందుకంటే ఇది కూడా తాంత్రిక ఉపాయం. మీ పిల్లల మెదడు శక్తి పెంచే ఉపాయం. మనకి పిల్లవాళ్ళు ఏంటంటే ఎంత శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి మానసికమైన సామర్థ్యం తక్కువ ఉంటుంది. అంటే మనం తోటి పిల్లలతో కంపేర్ చేస్తాం. వాడి కంటే మార్కులు తక్కువ వచ్చాయి, ఆ పాప కంటే మార్కులు తక్కువ వచ్చాయి, ఇలా అనుకుంటూ ఉంటాం. ఇలా వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాం. వారికి ఒక్కొక్కసారి కర్మచిత్తం ప్రకారం వారి పూర్వజన్మ యొక్క యోగ్యత బట్టి కొన్ని కర్మలు వాళ్ళ మెమరీలో ఉంటాయి. వాడికి ఏం చేస్తారంటే వాళ్ళని ఆడపిల్లైనా మగపిల్లని వాడిని ముందుకు రానివ్వవు. అప్పుడు ఇలా రాకుండా బాధపడే వారికి తంత్రంలో ఒక సులభమైన పరిహారం. ఏం చేస్తారంటే, మీ పిల్లలు రాత్రి పడుకుంటారు కదా, నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి తర్వాత పిల్లవాళ్ళ వెనకాల మనకి ఇక్కడ శిఖ ఉంటుంది. శిఖ ఇక్కడ సుడి ఉంటుంది కదా, అక్కడ దాని కింద భాగంలో ఒక 2 వెంట్రుకలు 3 వెంట్రుకలు కట్ చేయండి నిద్రలో ఉన్నప్పుడు వాడివి. ఇలా మీరు వరుసగా ఎన్ని రోజులు చేయాలి? కట్ చేసి ఒక కవర్లో పెట్టండి, విడిగా పెట్టండి. ఇలా వరుసగా 5 రోజులు చేయాలి. 1 రోజు, 2 రోజు, 3 రోజు, 4 రోజు, 5 రోజు, ఇలా 5 రోజులు వరుసగా అర్ధరాత్రి తర్వాత కట్ చేయండి. ఆ వెంట్రుకల్ని కవర్లో పెట్టి 5వ రోజు తర్వాత ఈ కవర్లో పెట్టిన వెంట్రుకలు అంటే మనం దాచాం కదా, ఆ కత్తిరించిన వెంట్రుకలన్నింటినీ తీసి బూడిద చేయండి, కాల్చండి. ఎలా కాల్చదు గురువుగారు? కర్పూరంతో కాల్చవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అగ్గిపుల్లతో కూడా కాల్చవచ్చు. ఇన్ని కొంచెం 4 వెంట్రుకలు తీసుకుని చాలు. తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఆ బూడిదని మీ ఇంటి నుండి బయటికి విసిరేయండి. మీ ఇంట్లోంచి మీ ఇంటి ప్రాంగణంలో కాకుండా ఎక్కడైనా బయట పారేయండి. లేకపోతే మీకు అలా వీలు కాలేదనుకోండి, ఆ బూడిదని మీ కాళ్ళ కింద తీసి తొక్కండి. ఇది తాంత్రిక ఉపాయం. ఇలా చేయటం వల్ల పిల్లల మెదడు బాగా పనిచేస్తుంది, మెదడులో ఉన్న శక్తి పెరుగుతుందని తంత్రశాస్త్రం చెప్తుంది. ఇది పిచ్చా అనుకునేవారు కూడా ఉంటారు. తంత్రంలో ఇలాంటివి ఎన్నో ఉంటాయి. నమ్మకం ఉంటేనే చేయండి, నమ్మకం లేకపోతే పొరపాటున ప్రయత్నించకండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.